ఏపీ కూటమి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు. జనసేనకు 1, మిగతా 3 టీడీపీకి కేటాయించాలని నిర్ణయించారు. ఇటీవలే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18న పెద్దల సభకు ఎన్నికలు జరగనుంది. అదే రోజున ఫలితాలుంటాయి. దేశవ్యాప్తంగా 24 స్థానాలకు ఎన్నికలు జరగనుంది. ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ దాఖలుకు జూన్ 8 చివరి తేదీ. కాగా జూన్ 9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూన్ 11 వరకు విత్డ్రాకు సమయం ఉంటుంది. జూన్ 20తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. తిరుపతిలో ఏదైతే సంక్షేమం ఉందో సంక్షేమం మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమం కోసం ఏ కార్యక్రమాలు చేసింది, ప్రజలు ఏ విధంగా దాంట్లో లబ్ధి పొందారనే విషయాన్ని, అలాగే 14వ తారీఖు మన 12వ తారీఖు అమరావతిలో ఏదైతే 12 సంవత్సరాల నమ్మకం అంటే గుడ్ గవర్నెన్స్ సంబంధించిన పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ చేసి ఏ విధంగా సుపరిపాలన ఏ విధంగా ఉంటే దాని యొక్క లాభం ఏ విధంగా ఉందని, అలాగే 15వ తారీఖు విశాఖపట్నంలో అభివృద్ధి అంటే ఏ రకంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం కారణంగా ఏ రకమైన పరిశ్రమలు వచ్చాయి, ఎటువంటి స్టార్టప్స్ వచ్చాయి, ఏ విధంగా ఇది ఏ రాష్ట్రానికి రాని విధంగా పెట్టుబడులు వచ్చాయి అనే విషయాన్ని కళ్ళకట్టేనట్టు చూపించాలని చెప్పి ఆలోచన. ముఖ్యంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిపాలన కారణంగా ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ దేశంలో ఏ విధంగా వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ వచ్చింది, అలాగే రైతాంగానికి సంబంధించిన చేంజ్ ఏమొచ్చింది, అలాగే పేద ప్రజలకు సంబంధించిన జీవితంలో ఎటువంటి మార్పు వచ్చింది, లాంటివి మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఇవాళ భారతదేశం యొక్క గౌరవం పెరిగింది అనే విషయాన్ని కూడా ఈ యొక్క సందర్భంగా హైలైట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో జిల్లా కార్యక్రమాల తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా కూటమిలో పాల్గొన్న మా 3 పార్టీలు కూడా కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో పర్యటించి దాదాపు 24 కార్యక్రమాలు 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 24 కార్యక్రమాలు కూడా 28 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యాచరణ రూపొందించమని చెప్పడం జరిగింది. అది త్వరలోనే మీకు ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలుపుతూ, ఎందుకంటే రేపు 12వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో, అలాగే కేంద్రంలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి 9వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడిగా తీసుకొని కార్యాచరణ రూపొందించుకున్నాం. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇందులో 3 పార్టీలు కూడా రేపు 9వ తారీఖున తిరుపతిలో వెల్ఫేర్ మీద, అలాగే 12వ తారీఖున అమరావతిలో గవర్నెన్స్ మీద, 15వ తారీఖున విశాఖపట్నంలో డెవలప్మెంట్ మీద, అభివృద్ధి మీద కార్యక్రమం తీసుకుంటున్నామండి. ఏపీ కూటమి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటు రాజ్యసభ అభ్యర్థులని ఖరారు చేశారు. జనసేనకు 1, మిగిలిన 3 కూడా టీడీపీ కేటాయించాలని నిర్ణయించారు. అది ఇటీవల రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా పూర్తిగా విడుదలైంది. మరి ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు కూటమి పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, మరి ఈ అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇటు 1 జనసేన, మిగిలిన 3 కూడా టీడీపీ తీసుకోబోతుంది. మరి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది కూటమి పార్టీ ఏపీలో? ఏదైతే అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన ఎన్డీఏ కీలక సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూటమి సమన్వయం, ప్రభుత్వ విజయ ప్రచారం యొక్క ఏదైతే ఎఫ్ఐఆర్ అంశాలపై అయితే చర్చ జరిగింది. దీనికి సంబంధించి ఈ సమావేశంలో 4 రాజ్యసభ స్థానాలపై అయితే కీలకంగా చర్చించినట్టుగా మనకి పూర్తిగా నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. 3 స్థానాలు టీడీపీకి, 1 స్థానాన్ని జనసేనకు కేటాయించడం అయితే పూర్తిగా దాదాపు ఖరారైంది. దీనికి సంబంధించి ఏదైతే గత కొద్ది రోజులుగా 2 సీట్లు టీడీపీకి, 1 సీటు జనసేనకి, బీజేపీకి 1 సీటు అనే ప్రచారం అయితే జరిగినప్పటికీ తాజా చర్చల్లో జనసేనకు 1 స్థానం,
అదే విధంగా చూసుకుంటే టీడీపీకి 3 స్థానాలు అనే ఫార్ములా అయితే ముందుకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి రాజకీయంగా చూసుకుంటే ఇది మొత్తంగా కూడా ఏంటంటే కూటమికి సంబంధించిన నేతలు ఎక్కువగా ఆశావాహాలు ఉండటం, దీనికి సంబంధించి సీనియర్లు ఎప్పటి నుంచో ఉండటం, వారికి టీడీపీకి సంబంధించి 160 పైన స్థానాలు కూడా శాసనసభ్యులుగా ఉండటం జరిగింది. అదేవిధంగా గత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కూడా ముగ్గురు సమన్వయంగా మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్న పరిస్థితే గతంలో కూడా ఉంది. అదే విధంగా కూడా ఈ యొక్క రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా ఇదే విధంగా వాళ్ళు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇటీవల దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పూర్తి చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను కూడా ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు కూడా ఆ అంశాన్ని కూడా అక్కడ లేవనెత్తిన పరిస్థితిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ యొక్క రాజ్యసభ స్థానాలకు సంబంధించి అయితే మాత్రం ఎవరికి కూడా ఇబ్బంది లేదు అనే విధంగా మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ముందు చూసుకుంటే టీడీపీకి సంబంధించిన ఆశావాహులు ఎక్కువగా ఉన్న నేపథ్యం, గత కొన్ని రోజుల నుంచి వార్తా కథనాలు వెలువడుతున్న నేపథ్యం, 2 టీడీపీకి 2, బీజేపీకి 1, జనసేనకి 1 అనే విధానం అయితే వచ్చినప్పటికీ కూడా టీడీపీకి 3 నిర్ణయించినట్లుగా మనకి పూర్తిగా సమాచారం ఉంది. అయితే అదే విధంగా జనసేనకి 1 సమాచారం ఉంది. అలాగే బీజేపీకి ఏ విధమైన సీటు ఇవ్వనే నేపథ్యం ఉంది. అయితే వారికి సంబంధించి కూడా బీజేపీ రాష్ట్రంలో కొంతమేర తక్కువగా ఉన్న నేపథ్యం ఉన్న ఆ విధంగా అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా ఎవరికి అనేది కూడా రేపు 2 రోజుల్లో ఎవరెవరికి దీనికి సంబంధించి రాజ్యసభ స్థానాలు అప్పచెప్తారనేది కూడా తేవనున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.